హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఆర్కాడు వెంకటరమణ గారిచే రచింపబడిన పసి హృదయాలు అనే కథ చెప్పుకుందామండి. ఈ కథ తెలుగు జ్యోతి మాసపత్రికలో 1997 జూన్ 1వ తేదీన ప్రచురితమైందండి. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. వంశీ, కావ్య, లేవండి, తెల్లారింది. తల్లి సుగుణ మేలుకొలుపు. లేవాలి లేవాలి, టైం 7 అయింది అంటూ తల్లి రెండోసారి పిలుపు. బద్ధకంతో అటూ ఇటూ తిరిగి చివరికి ఇద్దరూ లేచారు. టైం 7:15 అయింది. కమాన్ క్విక్, త్వరగా బ్రష్ చేసుకోండి, తల్లి ఆజ్ఞ. బ్రష్ చేసుకొచ్చారిద్దరు. మమ్మీ, డాడీ ఏడి అంటూ పిల్లల ప్రశ్న. ఇంకా ఇంతసేపా? అప్పుడే మీ డాడీ ఆఫీసుకు వెళ్ళిపోయారు. మమ్మీ, మరి మరి అంటూ వంశీ వాళ్ళ మమ్మీ వైపు చూశాడు. మ్యాథ్స్ హోంవర్క్ కదూ, నైట్ అడకపోయావా అంటూ పిల్లలిద్దరికీ హార్లిక్స్ కల్పించింది. మమ్మీ, నైటు 9 అయినా డాడీ రాలేదు కదా అంటూ అన్నయ్యను వెనకేసుకొచ్చింది కావ్య. సరేలేవే, ఇప్పుడు ఏమైంది? ఇవాళ నైటు వస్తారు కదా, అప్పుడు అడగండి. ఇప్పుడు నాకు టైం లేదు, తొందరగా రెడీ కండి, నాకు ఆఫీస్కు టైం అవుతుంది అంటూ తొందర పెట్టసాగింది. అన్నా చెల్లెళ్ళిద్దరూ హార్లిక్స్ గ్లాసులతో వరండాలోకి వచ్చారు. ఒరిగింటి వైపు చూశారు. తన క్లాస్మేట్ మధుకి మ్యాథ్స్ హోంవర్క్ చూపిస్తూ కనబడింది వాళ్ళ మమ్మీ. తీరిగ్గా కూర్చుంటే స్కూల్ బస్ మిస్ అవుతారు. క్విక్, హరియప్, త్వరగా రెడీ కండి అంటూ తల్లి మందలింపు. స్నానాలు చేశారు. యూనిఫామ్ కనబడట్లేదు. మమ్మీ, యూనిఫామ్ అంటూ కోరస్గా అరిచారిద్దరు. అబ్బబ్బా, ఏమి విసిగిస్తారా అంటూ బీరువాల నుంచి డ్రెస్ తీసిచ్చింది. డ్రెస్ అయ్యారు. మమ్మీ, టైం 8:15, ఇదిగో అయిపోవచ్చే అంటూ ఇద్దరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. ఇద్దరికీ విడివిడిగా లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, చిన్న టవలు చెరో క్యారియర్ బ్యాగ్లో సర్దింది. బ్రేక్ఫాస్ట్ ముగించుకుని షూస్ వేసుకున్నారు ఇద్దరు. ఆదరాబాదరాగా సుగుణ స్నానం ముగించింది. డ్రెస్అప్ అయ్యింది. బ్రేక్ఫాస్ట్ ముగించి లంచ్ బాక్స్ తీసుకుని కేకేసింది. వంశీ, చెకప్ యువర్ కేస్. ఈవినింగ్ టిఫిన్కి ఫ్రిడ్జ్లో స్నాక్స్ ఉన్నాయి. స్కూల్, ట్యూషన్ అయిపోగానే జాగ్రత్తగా నీవు చెల్లెలు ఇద్దరూ ఇంటికి వచ్చేయండి. సాయంత్రం కొంచెం లేట్ అవుతుంది నాకు. ఇవాళ ఇన్స్పెక్షన్ ఉంది. జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉండండి. ఓకే మమ్మీ, టాటా అంటూ బాయ్ చెప్పి బస్టాపుకు బయలుదేరారు. సుమారు 8 గజాలుంటుంది బస్టాపు. వీపు మీద పుస్తకాల మోత, చేతిలో క్యారియర్ బ్యాగు, ఎదురుగా చురుక్కుమనిపించే ఎండ. ఆ లేత చర్మాలు ఎండకు ఎర్రగా కందిపోయాయి. స్కూల్ బస్ ఇంకా రాలేదు. ఇంతలో తమ క్లాస్మేట్ అయిన మధు, మంజు ఇద్దరూ తండ్రి వెనుక స్కూటర్లో రివ్వున వెళ్ళిపోయారు. మధు, మంజుల అదృష్టానికి కొంచెం మనసులో అసూయ లాంటిది అనిపించింది వంశీకి, కావ్యాకి. తమకేమో ఈ బస్సు కోసం ఎదురుచూపులు. స్కూల్ బస్ వచ్చింది. అందరు పిల్లలు బిలబిలమంటూ ఎక్కేశారు. వంశీ 4th క్లాస్, కావ్య యూకేజీ చదువుతున్నారు. ఓ ప్రఖ్యాత కాన్వెంట్లో. వంశీ డాడీ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తారు. మమ్మీ గవర్నమెంట్ ఆఫీసులో టైపిస్టుగా పనిచేస్తుంది. భార్యాభర్తలు పనిచేసి సంపాదిస్తే గానీ గడవని రోజులు. తప్పనిసరి అయ్యింది. పిల్లలను మంచి కాన్వెంట్లో చేర్పించి ఖరీదైన చదువులు చెప్పించాలని ఆ తల్లిదండ్రుల ఆశ. కాన్వెంట్లో సీటంటే మజాకానా? ఎంత కష్టపడైనా సరే ఖరీదైన మంచి చదువు చెప్పించాలని ఖరీదైన కాన్వెంట్లో చేర్చారు. కాన్వెంట్ చదువు ఫీజులు, డొనేషన్లు, పుస్తకాలు, బస్ ఛార్జీలు అన్నీ కలిపి తడిసి మోపెడయ్యాయి. ట్యూషన్ సరేసరి తప్పదు. ఖర్చులు పెరగడంతో వంశీ డాడీ ఓవర్ టైంలు కూడా చేయాల్సి వస్తుంది. లంచ్ బ్రేక్ అయింది. పిల్లలు క్లాసులోంచి బయటకు వచ్చారు. వంశీ తన క్యారియర్ బ్యాగ్ తీసుకుని చెల్లెల కోసం చూశాడు. ఎక్కడా కనబడట్లేదు. క్లాసు రూంలోకి తొంగి చూశాడు. బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కూర్చుంది. కావ్య, రా, తొందరగా, టైం అవుతుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ప్రశ్నించాడు. మరీ మరీ అంటూ చెప్పబోతుండగా ఎక్కిళ్ళు వచ్చాయి. తొందరపడి వాటర్ బాటిల్ తీసివ్వబోయాడు. వంశీ చేయి జారింది.
నీళ్ళన్నీ కింద కొలికిపోయాయి. అరే, నీళ్లు కింద పడిపోయాయే అని బాధపడి చెల్లెలి క్యారియర్ బ్యాగ్లో నుంచి తీసి ఇచ్చాడు. కొద్దిగా తాగింది. పద పద, టైం అవుతుంది అంటూ చెల్లెల్ని పిలుచుకుని బయట కాంపౌండ్లో ఉన్న చెట్టు కింద కూర్చున్నారు. క్యారియర్లను విప్పారు. ఎప్పుడో పొద్దున చేసిన వంట, అదో రకమైన వాసన. సాంబారు, అన్నం, పెరుగు అన్నం పిడచగట్టుకుపోయింది. కొద్దిగా నీళ్లు కలుపుకుని అలాగే తిన్నాడు. చెల్లెలు తినట్లేదని చెప్పి కొద్దిగా నీళ్లు కలుపుకుని అలాగే తినమన్నాడు. కానీ చెల్లెలు చూస్తున్న దృశ్యం చూసి అలాగే ఉండిపోయాడు. మధు, మంజు వాళ్ళ మమ్మీ వేడివేడి అన్నం ఇద్దరికీ కలిపి పెడుతుంటే ముద్దుగా గారాబం చేస్తూ ఆనందంతో తుళ్ళుతూ నవ్వుతూ ఉంటే ఆ పిల్లలను చూస్తే చిన్ని బుర్రలైన వాళ్లకు తాము ఏదో కోల్పోయినట్లు అనిపించింది. వాళ్ళ అదృష్టానికి ఈర్ష్య కలిగింది. ఇంతలో బెల్. ఆఫ్టర్నూన్ క్లాసెస్ తరువాత ట్యూషన్ అన్నీ ముగించుకుని సాయంకాలం 5 గంటలకు బస్సెక్కారు. బస్టాపులో దిగి తిరిగి ఇంటికొస్తుంటే ఉదయం చూసిన దృశ్యం తిరిగి కంటపడింది. పొరుగింట్లో ఉన్న మధు, మంజుల తల్లిదండ్రులు పెద్ద ఆస్తిపరులు. ఇద్దరూ ఉద్యోగం చేసే అవస్థ లేదు. మధు డాడీ పెద్ద షాపు ఓనర్. పిల్లల్ని అపురూపంగా చూసుకుంటున్నారు. తన దగ్గరున్న డూప్లికేట్ కీతో తాళం తీశాడు వంశీ. రేగిన జుట్టు, ఎండకు కందిపోయిన లేత చర్మం, మట్టిగొట్టుకుపోయిన యూనిఫామం, షూస్, వీపుపైన బుక్స్ లగేజీ, చేతిలో క్యారియర్. అలసటగా వచ్చారు ఇద్దరూ ఇంట్లోకి. పుస్తకాల బ్యాగ్ అలా సోఫా పైకి పారేశారు. షూస్ విప్పేశారు. సాక్స్ అలా పడేశారు. అన్నీ వదిలించుకోగానే పెద్ద రిలీఫ్. అలాగే వరండాలోకి వచ్చి కూర్చుండిపోయారు. నిస్సత్తువుగా, నిర్లిప్తంగా. సాయంకాలం చల్లగాలి వీస్తోంది. పిల్లల్ని దగ్గరుండి స్నానం చేయించింది. ఈవినింగ్స్ డ్రెస్అప్ చేసింది. వేడివేడిగా బోర్న్విటా కలిపిచ్చింది. తినడానికి కారపూస ఇచ్చింది. ముద్దు ముద్దుగా వాళ్ళ స్కూల్ విశేషాలు చెప్తుంటే నవ్వుతూ వింటూ కూర్చుంది మధు, మంజుల వాళ్ళ మమ్మీ. ఇదంతా చూస్తున్న కావ్య అడిగింది అన్నయ్యను. ఒరే అన్నయ్య, మనకు అలాంటి డాడీ మమ్మీ ఉంటే బావుండేది కదరా. వంశీ ఏం మాట్లాడలేదు. మౌనంగా తన బుక్స్ తీసి హోంవర్క్ చేయడం మొదలుపెట్టాడు. కాంపౌండ్ గేట్ కానుకుని అలా నిలబడిపోయింది కావ్య, పొరుగింటి వాళ్లను చూస్తూ. 6:30 అయింది. మమ్మీ రాలేదు. డాడీ కూడా రాలేదు. ఆకలవుతోంది. ఏం చెయ్యబుద్ధి కాలేదు. రిమోట్ కంట్రోల్తో టీవీ ఆన్ చేసింది కావ్య. పాట వస్తుంది. పొరుగు వాళ్ల పాపలాగా పెట్టి పుట్టలేదులే. అమ్మతో నాన్నతో హాయిని నోచుకోములే. కథ సమాప్తం.